ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. ఆయన ఓ సినీ నటుడుగా విశ్వవిఖ్యాత గాంచారు. అదే సందర్భంలో ప్రపంచమంతా గూడా ఆయన్ని అభిమానించేటంత తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చారు. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా కాకుండా రాష్ట్రానికి సంబంధించి కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి భారతరత్న ఇవ్వాలి. వాస్తవంగా దేశానికి సంబంధించి యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్ల వెనకాల కూడా ఆయన ఉన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం. అంటే దేశంలో ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు కూడా త్యాగం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండిపోయారు అన్నటువంటిది. ఇప్పుడు తెలుగుదేశం మహానాడు వేదికగా ఈ పిలుపునిచ్చింది. ఆయన ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలన్నటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించుకుంది. గతంలో కూడా మహానాడు సందర్భంగా చేసినట్టున్నారు ఒకసారి. అయితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రభుత్వంలో దిగిపోయాక చేశారు. ఈ దఫా ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేస్తున్నారు. బాబు గారు తలుచుకుంటే అవుతుంది, మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అవుతుంది. మోడీ గారికి కూడా ఎన్టీఆర్ గారు అంటే వీరాభిమానం ఉంది. ఈవెన్ 2018-19 ఎన్నికల్లో తెలుగుదేశంతో దూరమైనా సరే ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించుకొచ్చారు ఆయన. 2014లో కూడా ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించుకొచ్చారు ఆయన. అదే సందర్భంలో ఎన్టీఆర్ అంటే విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఉన్నటువంటి నాయకుడే మోడీ కాబట్టి సాధ్యమే. ఇంతవరకు ఎందుకు ఆగుతూ వచ్చిందంటే తెలుగుదేశం కమిటెడ్గా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే ఆ భారతరత్న ఇచ్చేటప్పుడు బ్రతికుంటే భార్యకి ఇస్తారు, లేకపోతే ఆ తర్వాత బిడ్డలకి ఇస్తారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఆయన భార్య, అధికారిక భార్య. వీళ్ళు ఆవిడ్ని సంస్కారహీనంగా నిందించవచ్చు, లేదా ఆవిడ్ని దూషించవచ్చు, ద్వేషించవచ్చు, కానీ బ్రతికుండగా భార్యకే ఇస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినటువంటి సందర్భంలోనైనా సరే భార్యనే పిలవాలి. కానీ పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడని పిలవకుండా, ఈవెన్ చంద్రబాబును కూడా పిలవకుండా అప్పుడు ఆవిష్కరించేసినటువంటి సందర్భం ఉంది. సరే ఈలోపు ఎలక్షన్స్ కాబట్టి ఇంక వెళ్ళిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మోడీ సర్కార్ అట్లా అడ్డదిడ్డంగా చేసేటటువంటి వ్యవస్థ ఉండదు. ఇప్పుడు లక్ష్మీపార్వతి చేతికి ఇవ్వకుండా ఉండటం కోసం భారతరత్న తీసుకునేటటువంటి విధానాన్ని మార్చాలి, ఆ ఫంక్షనింగ్ మార్చాలి. అలా లేదు అంటే ఇంకేదన్నా జరగాల. ఇప్పుడు ఏమన్నా మారిందేమో తెలియదు. ఇప్పుడు భారతరత్నకి సంబంధించి అడుగుతున్నారు. వాస్తవంగా ఇస్తారు కూడానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా భారతరత్న ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో కర్పూరి ఠాకూర్కి, బీహార్ను ఉత్తరప్రదేశ్ ఏరియాలో బాగా ఠాకూర్లో మంచి పలుకుబడి ఉందన్నటువంటిది కర్పూరి ఠాకూర్ కూడా ఇచ్చారు ఎలక్షన్స్ ముందు భారతరత్న. కాబట్టి ఇవ్వచ్చును అక్కడ అన్నటువంటిది కూడా కనబడుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.